సినిమా రాగానే హిట్టు ఫట్టు లేకపోతే రాబోతుండగానే ఫట్టు ఇట్లాంటి మాటలు అనవసరమైంది. హరిహర వీరమల్లు అప్పుడు కూడా నేను అదే ప్రస్తావించా. అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు, సినిమాని సినిమాలాగా వదిలేసేయండి అని. బట్ తీసుకొచ్చారు. అటు వైసీపీ వాళ్ళు బాయ్కాట్లు అన్నారు. సినిమా బాగుంటే ఆడు బాయ్కాట్ చేసిన అవదు. పుష్ప 2ది జనసేన వాళ్ళే పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేశారు, కానీ సూపర్ హిట్ అయింది అది. అదే సందర్భంలో హరిహర వీరమల్లుకి నేను ఇప్పుడు అంతంత డబ్బులు పెట్టి వెళ్ళలేదు, కానీ తాజాగా ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తే చాలా చక్కగా ఉంది. నాకు వాళ్ళు చెప్పినట్టుగా దాన్ని ఏమంటారు, ఏదో గ్రాఫిక్స్ ప్రాబ్లం అన్నారు, అది కూడా కనిపించలేదు. మేబీ అది ఏమైనా ట్రిమ్ చేశాక దీంట్లో పెట్టారేమో తెలియదు, కానీ నాకు సినిమా అయితే చాలా చక్కగా అనిపించింది. సినిమా చివరి దాకా చూశాను నేను. మామూలుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాని నేను 2.5 గంటల సినిమాని 20-30 నిమిషాల్లో చూస్తాను. అట్లాంటిది ఈ సినిమా మొత్తం చూశాను, చక్కగా ఉంది సినిమా. నాకైతే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చూడాలనిపించింది, కానీ ప్రచారం మాత్రం నెగిటివ్గా జరిగింది. ఇప్పుడు ఓజీ విషయంలోనైనా అభిమానులు అత్యుత్సాహానికి లోను కావద్దు. ఇప్పటికే ఒక ప్రచారం బిగించేశారు, ఏదో అమెరికాలో 5 లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు, ఏది వేలం పాట వేస్తే 5 లక్షలు పోయింది, లేకపోతే వరల్డ్ రికార్డు, ఇట్లాంటివి. అలాంటి అతి ప్రచారాలు. ఖచ్చితంగా సినిమా బాగుండాలని కోరుకుందాం, సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం, పవన్ కళ్యాణ్కి మంచి హిట్ కావాలని కోరుకుందాం. అంతేగాని మనం ఎవడరా ఆపేది, వాడెవడు, వీడెవడు, వాడెంత, ఈడెంత, ఈ మాట్లాడినప్పటికీ వాళ్ళు నెగిటివ్ బిగిన్ చేసుకుంటున్నారు. సినిమా విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. సినిమాని అందరూ చూసేలాగా ఆలోచించుకునేటట్టు ఉండాలంటే అనవసరపు కువిమర్శలు లేదా రెచ్చగొట్టుడు ధోరణి ఉండకుండా బెటర్.